హల్లెలూయా. మరి ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కవారు కూడా చక్కగా వందనాలు చెప్పి మరి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి ఈ మాట. దేవునికి ఇష్టము కాని ప్రార్థనలు లేదా ఈ రకమైన ప్రార్థనలు చేసేవారు దయచేసి ఇలా చేయకండి. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థనో కాదో అనేది మనము ఆలోచించుకోవాలి. దేవుడు కొందరి ప్రార్థనకు చాలా మెచ్చుకున్నారు. కొందరి ప్రార్థన దేవుడు మెచ్చుకోలేకపోయారు. మరి మనం చేసే ప్రార్థనలు కూడా ఈ వాక్యం వింటున్న మనందరము కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమే కదా, నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, మరి నాకెందుకు జవాబు రాలేదు అనడానికి ఏంటి కారణాల్లో మనం కొన్ని విషయాలు విందాము. దాంట్లో అసలు మొదటగా దేవునికి అనుకూలంగా చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలకు ఉన్న ఆ సందర్భాన్ని మనం చదువుదాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలము అంటే ఇష్టమైంది గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చను. చూడండి, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏమిటంటే, ఆయన ఏ విధంగా దేవుని హృదయాన్ని తెలుసుకోగలిగాడంటే, ఇలా చేస్తే ఆయన మనవి ఆలకిస్తాడు. ఎలా చేస్తేని అన్నప్పుడు ఆయన డబ్బులు అడగలేదు, లేకపోతే ధన సమృద్ధి కోసం ప్రార్థన చేయలేదు, ఆయన దీర్ఘాయువు కోసం ప్రార్థన చేయలేదు, లేకపోతే శత్రువుల ప్రాణము కోసం ప్రార్థన చేయలేదు. ఆయన చేసిన ప్రార్థన ఏమిటి అనగా, దేవా నాకు జ్ఞానము దయచేయి. అందరూ దగ్గరగా స్తోత్రము చెబుదామా. ఏమడిగారంట? జ్ఞానము దయచే ప్రభా, నేను ఈ రాజ్యమును పరిపాలించడానికి కావాల్సిన బుద్ధిని, వివేకమును, ఆ హృదయాన్ని నాకు దయచే ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆ ప్రార్థనకు చాలా మెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు చదువుదాం. 12వ వచనం. నీవు ఎలాగున అడిగినందున, చూడండి, ఎలాగున అడిగినందున, నువ్వు అలా అడుగుంటే నేను వినకపోతును, ఎలా అడిగావు కాబట్టి నేను విన్నాను. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎలాగున అడిగినందున నేను నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకిస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమునైనను ఘనతను ఎమ్మని అడగకపోయినను నేను వాటిని మీకు ఇస్తున్నాను. ప్రభుకి బిగ్గరగా స్తోత్రము చెబుదామండి. ఆయన ఇచ్చిన వాగ్దానం చూస్తే ఆయన అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను గొప్పదైన కార్యము చేస్తారు. ఎఫెసీ పత్రిక, అందరూ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి అందరం బిగ్గరగా స్తోత్రము చెబుదాం. చెప్పండి అందరి మాట. మనము అడిగేదానికంటేను, ఊహించేదానికంటేను అత్యధికంగా చేసే దేవునికి బిగ్గరగా స్తోత్రము చెబుదామా. హల్లెలూయా. మీరు అడిగేది తక్కువే కావచ్చు, కానీ దేవునికి అనుకూలమైతే అడిగే దానికంటే అత్యధికంగా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన ప్రతి ఒక్కరి దగ్గరగా స్తోత్రము చెబుదామా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితంలో దేవునికి ఇది అనుకూలమా కాదా అనేది మనం ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా మనం గోజాడుకుంటూ ఉండాలి. అయితే చూడండి, ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉండాలి. చెప్పండి అందరి మాట. ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉండాలి. ఏంటి ఆ విషయాలు అంటే, మొదటగా కృతజ్ఞత ఉండాలి. చెప్పండి అందరి ఈ మాట.
కృతజ్ఞత. మీ పక్కవారు చెప్పండి అన్నమాట, సెకండ్ చెప్పండి అన్నమాట. కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి చెప్పండి అందరూ. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్. దేవునికి ఎప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాను, సాయంకాలం ప్రార్థన చేస్తాము, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాము. మొట్టమొదటిగా మీకు ఉండాల్సింది ఏంటంటే దేవునికి మనము చెప్పాల్సింది కృతజ్ఞత. కృతజ్ఞత ఏంటి పాస్టర్ గారు అంటే, దేన్ని బట్టి చెప్పాలి? మీరు పొందుకున్న మేలు బట్టి ఆయనకి ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. రక్షణ పొందుకున్నాం, లోకంలో ప్రత్యేకించబడ్డాం. మీ రక్షణ ఆనందం బట్టి మీరు ఏం చేయాలి? సంతోషించి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు యేసును కడిగి ఉన్నారు. చెప్పండి అందరి మాట. మీరు యేసును రక్షకుణ్ణి ఇమ్మానుయేలుని మీరు కలిగి ఉన్నందుకు మీరు ఏం చెప్పాలి? ఆయనకి స్తోత్రం చెప్పాలి. మీకు మైక్ ఇస్తే మీ సాక్ష్యం చెప్పమంటే ఎంతో గొప్పగా మీరు వర్ణిస్తారు, రోజు కూడా సరిపోదు. అలాంటిది ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మీకు ఇన్ని సంవత్సరాలుగా ఎంత మేలు చేశారో అది చెప్పడానికి మీ సమయం సరిపోద్దా? గంట సరిపోద్దా? అంతగా ప్రభువుకి ఘనపరచాలి, స్తోత్రం చెప్పాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం, నన్ను కాపాడు విధానం బట్టి నీకు స్తోత్రం, ప్రయాణంలో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు క్షేమాన్ని నడిపించినందుకు దేవానికి స్తోత్రం అంటూ ఎంత స్తోత్రాలు చెబుతూ హృదయపూర్వకంగా దేవుడు నీ స్తోత్రములకు ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని దేవుడు ఆయన గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. కాబట్టి మొదటగా కృతజ్ఞత ఉండాలి. ఉదయం లేవగానే ప్రభువా రాత్రంతా కాపాడినందుకు నీకు స్తోత్రాలు, ఈ ఉదయము కూడా నన్ను కాపాడండి ప్రార్థన చేయాలి. ఒక పనికి వెళుతున్నప్పుడు ఏం చెప్పాలి? ప్రభువా ఇప్పుడు నాకు నువ్వు తోడుగా ఉండండి ప్రభువా, నీ కష్టార్జితం నువ్వేం చేస్తానన్ను నువ్వు అనుభవిస్తావని చెప్పావు కదా ప్రభువా, అలాగే నా కష్టార్జితం అనుభవించాలి అని మీరు ఏం చేయాలి? పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పని నుంచి వచ్చేసిన తర్వాత అమ్మయ్య మంచిగా డబ్బులు సంపాదించను అని ఏమీ కూర్చోకూడదు. ఏం చేయాలి? వెంటనే మోకాలు వేసి లేదా నిలబడో ప్రార్థించాలి. హల్లెలూయా. అలా ఎప్పటికప్పుడు థ్యాంక్స్ ఉండాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎల్లప్పుడూ దేవుడు ఏమన్నారు? పౌలు గారి చేతి ఏం చెప్పాడు అక్కడ ఆయన? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:17 చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. మరి చదువుదాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 16-19 కలిపి ఉన్న చూడండి. ప్రతి విషయమునందును, దాని ముందేముంది అక్కడ? ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలు ఏముండాలి చూడండి. ప్రతి విషయములో ఏం చెప్పాలి? ఆరోగ్యం బాగుంది, ఏం చెప్పాలి? మరి ఆరోగ్యం బాగోపోయినా బలహీనతలో ఉన్నావు, ఆయన ఏం చెప్పాలి? మీరు అన్ని విషయాలు దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞత. ఎందుకు ప్రభువా కృతజ్ఞత చెప్పాలి నేను? ఆరోగ్యం బాగంటే స్తుతి చెప్పాలి నేను, మరి బాగోకపోయినా చెప్పడం ఏంటి? అదే దేవుడిచ్చిన ఫార్ములా. మనిషి ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యం లేకపోయినా ఏం చేయాలి? స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పడం ద్వారా నీ విశ్వాసం ఏమవుతుంది? ఇప్పుడు అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఎందుకంటే బలహీనత పడిపోయామంటే చింత వస్తుంది. ఆ చింత, ఆందోళన, గందరగోళం, భయం చేతను ప్రార్థన చేయలేవు. కాబట్టి ప్రతి విషయంలో ఏమన్నాడు ఆయన? ప్రతి సమయంలోనూ ప్రతి విషయంలో మీరేం చెప్పాలి? దేవునికి ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి.
అందరి చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. సో ఎల్లప్పుడూ స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రము చెప్పడం ద్వారా మీరు అపవాది అగ్నిబాణం అన్నీ ఎదుర్కోవడం మాత్రమే కాక వాని మీరు భయపడతారు. అందరి దగ్గర స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎరుకో పట్టణము గోడలు కూర్చబడడానికి ఏం కావాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరి దగ్గర చెప్పండి ఈ మాట. విశ్వాసం చెప్పాలి. ఏం చెప్పాలి? విశ్వాసంతో చెప్పాలి, మాటతో. సమస్య ఉంటే కుంగిపోకూడదు. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నువ్వు కలిగి నిరీక్షణ నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? ప్రభువు కూడా ప్రార్థించమన్నాడు. దేన్ని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, యాచన దేవునికి ఎప్పుడైతే మనస్పూర్వకంగా తెలియజేస్తావో అప్పుడే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీకు, మీ హృదయానికి, మీ తలంపుకు దేవుడు కావలిగా నడిపించునుగాక. అందరూ స్తోత్రము చెబుదామా? హల్లెలూయా. కాబట్టి మొదటిగా కృతజ్ఞత ఉండాలి. రెండవది దేవునికి ఆరాధించాలి. చెప్పండి అందరూ ఈ మాట. రెండవది ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఏమిటి అంటే దేవుని స్వభావాన్ని బట్టి ఏం చేయాలంటే ఆరాధించాలి ప్రభువుని. దేవుని స్వభావం అంటే అర్థం ఏంటి? దేవుని గుణాలు. సర్వోన్నతుడానికి స్తోత్రం, శక్తిమంతుడానికి స్తోత్రం, పాపం ఎరగిన వాడానికి స్తోత్రం, పాపరహితుడానికి స్తోత్రం, ఆల్ఫా ఒమేగానికి స్తోత్రం, అగ్ని వంటి నేత్రం గల దేవానికి స్తోత్రం, అపరంజన పోలిన పాదం గల దేవానికి స్తోత్రం అంటూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ యెహోవా రాఫా స్వస్థపరచుకోవడానికి స్తోత్రం, యెహోవా షాలోమ్ సమాధానకర్తానికి స్తోత్రం, యెహోవా మెకదేశ్ పరిశుద్ధపరచుకోవడానికి స్తోత్రం, యెహోవా సిద్కేల్నికి స్తోత్రం అంటూ ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ఆరాధించాలి. ఆరాధించడం అంటే కేవలం ప్రభువుకి మాత్రం నోటి మాట చెప్పడం కాదు, కానీ ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడు అది నీ నోటితో హృదయమార చెప్పగలగాలి. ప్రభువుకి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా, దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా, నిన్న నేడు నీరా. అలా మనం ఏం చేసుకో? ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. విమోచకుడు ఆయన, సజీవుడు ఆయన, మరణమును గెలిచిన వాడైనా, సమాధి గుండా చీల్చిన వాడైనా మీరు ఏం చేసుకోవాలి? ప్రభువుని ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆరాధించుతూ ఉండాలి. మొదటిది ఏం చెప్పుకున్నాము? ప్రార్థనలో ఏముండాలి? కృతజ్ఞత. దేవుడు మిమ్మల్ని ఎంతగా కాపాడారో మీ గత జీవితం చూస్తే మీకు దుఃఖం వస్తుంది చూసారా, అది జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ప్రభువుని గణపరచాలి. రాత్రంతా కాపాడేందుకు ఏం చేయాలి? గణపరచాలి. సాయంకాలం వరకు కాపాడేందుకు ఏం చేయాలి అంటే అన్ని విషయాల్లో ఆయన్ని స్తుతి చెల్లిస్తూ ఉండాలి. రెండవదిగా ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నారో అది మీ హృదయమార చెప్పడమే ఆరాధన. హల్లెలూయా. మూడవది పాపాన్ని ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలంట? పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకున్న వారు ఏమవుతారు? కనికరం పొందుకుంటారు. దేవా, నేను ఈ మాట వల్ల, లేదా క్షమించలేని గుణం వల్ల, లేకపోతే నేను నీకు వ్యతిరేకంగా మీ రక్తాన్ని అపవిత్రపరిచిన వాడుగా, మీకు వ్యతిరేకంగా జీవిస్తున్న వాడుగా, మీ నామాన్ని దుఃఖపెట్టిన వాడుగా, పరిశుద్ధాత్మదేవాన్ని బాధ పెట్టిన వాడుగా నేను నీకు వ్యతిరేకంగా ఉన్నానేమో ప్రభువా, నన్ను దయతో క్షమించమని పాపం ఒప్పుకోగలగాలి. అందుకనే యోహాను గారు ఏమన్నారు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9 చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని ఆయన ఏం చేస్తారట? పవిత్రపరుస్తారు. దగ్గర స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఉండాలి. మూడవదిగా పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ క్రమాన్ని మీరు పాటిస్తున్నారు మీ ప్రార్థనలో. మొదటిగా ఏముండాలి? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. రెండవదిగా ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణాన్ని, ఆయన స్వభావం మనం ఏం చేయాలి? గణపరచాలి. మూడవదిగా పాపాన్ని ఒప్పుకోవాలి. నాలుగవదిగా మనము ఇతరుల కోసం ప్రార్థించాలి. ఇతరులకు మనం ఏం చేయాలి? ఇతరుల కోసం విజ్ఞాపన అంటాం దాన్ని. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మీకు నెమ్మది లేదు, మీ కుటుంబంలో వేదన,
హృదయంలో నెమ్మది సమాధానం లేదు. మీరు చేయాల్సింది చెప్పనా, విజ్ఞాపన చేయండి. అంటే ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుణ్ణి ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అందరూ కూడా చదవండి. ఆ మాట చాలా అద్భుతమైన మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును రాజుల కొరకును, ఏమండి, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ప్రభుకు బిగ్గరగా స్తోత్రము చెబుదామండి అందరూ కూడా. హల్లెలూయా. 4 చెప్పండి అందరూ కూడా. ఇతరుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. సంఘము కోసము ప్రార్థన, సేవకుల కోసము ప్రార్థన, నీ తోటి బంధువుల కోసము ప్రార్థన. నీకెంతమంది అయితే ప్రార్థన చేయమని చెప్పారో వారి కోసము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా వారి దగ్గర దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో 4వది ఏంటి? ఇతరుల కోసం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీ కుటుంబంలో ఈ మాట అందరూ పట్టుకోండి. మీ కుటుంబాల్లో నెమ్మదిగా ఉండాలన్నాం. మీ కుటుంబాల్లో అందరూ సౌఖ్యంగా ఉండి అందరూ కాపాడబడాలి అన్నవారు ఎవరైనా ఉంటే దయతో మీరు చేయాల్సిన పని ఇతరుల కోసం ప్రార్థన చేయండి. మీకోసం చేసుకుంటే స్వార్థం, అందరి కోసం చేసుకుంటే ఆ దేవుని ఘనత చేసినట్లుగా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇక 5వది చివరిది ఏమిటంటే, మన ప్రార్థనలో ఉండాల్సింది దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే మీకోసం ప్రార్థన చేసుకో. చివరికి ఎవరి కోసం చేయాలి ప్రార్థన? నీ కోసం చేసుకోవాలి. తోటి వారి కోసం చేస్తావు, ఇప్పుడు ఎవరి కోసం చేయాలి? చివరిగా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ తోటి వారి కోసం, నీ రక్త సంబంధుల కోసం. అప్పుడు చివరిగా ప్రార్థన చేయి. ఇవేమీ చేయకుండా ఏదో నామకార్థంగా లేచిపోయి చిన్న ప్రార్థన చేసుకొని టకటక వెళ్ళిపోతుంటాం మన బయటికి. ఆ ప్రార్థన కాదు. ఉదయం లేవగా సిద్ధపరచుకోవాలి. భక్తుడైన దావీదు ఏమన్నారు? రాత్రంతా సిద్ధపరచుకున్న ఆ మాటలన్నీ కూడా తెల్లవారుజామున దేవుని చెప్పేవాడంట. ప్రభుకు స్తోత్రం కలుగుండగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటలు వినండి. మీరు చేయకుండా ప్రార్థనలో ఈ ప్రార్థన చేసే దేవుడికి అసలు ఇష్టం ఉండదు. ఇది మానేయండి. చెప్పండి అందరి మాట. మీ పక్కలు చెప్పండి, ఎలాంటి ప్రార్థన మానేసుకోండి. ఏంటి ఆ ప్రార్థన? మొదటిగా ఆచారబద్ధంగా చేసే ప్రార్థన మానేయండి. ఏమన్నాను? ఆచారబద్ధంగా చేస్తే చేయకపోతే ఏమవుతుందో అనే భయం మానేయండి. అసలు ప్రార్థన అంటే దేవునితో మనం ఏం చేయడం? మాట్లాడుకోవడం. ఎలా మాట్లాడుకోవడం? తండ్రి అని నే పిలువగా తనయుడాయని తాబల్కును. అసలు ఎలా ఉండాలి ప్రార్థన అంటేనే? ఒక తండ్రితో మాట్లాడినట్టు ఉండాలి, ఒక తల్లితో మాట్లాడుతూ నీకు ఉండాలి. ఆ భావన నీకు ఉండాలి. అడుక్కోకూడదు. నాకు క్షమించండి, ఏం చేయకూడదు? ప్రార్థన అంటే ఆది కాదు. ఏమన్నాడు ఆయన? అడగమని. ఏం అడగమన్నాడు ఆయన? ఒక తండ్రి భావంతో అడగాలి మనం. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు ఎంత స్వతహాగా ప్రార్థన చేయాలి మనం? ఎలా అడగాలి మనం ఆయన్ని? ఒక అధికారంతో అడగగలగాలి మనం. నావన్నీయు నీవి, నీ వారసుడను నేనే, క్షేమకాలమున కన్నులార చూచెదను. నేను ఆయన అధికారంలో ఉన్నాను కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి మనం? ఆయన్ని తండ్రిగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, ఆ మాట గుర్తుపెట్టుకో. రక్తంలో కడగబడ్డావు, అధికారంతో ప్రార్థన చేయగలగాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు, అయ్యా నేను ఈ కుటుంబంలో నేంటికి ఒక కూలివాడు అంటే ఆయన ఏమన్నారు? నువ్వు నా కూలివాడో కాదు, చచ్చిన బిడ్డ నా బతికాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దండి. ఆయన ఎప్పుడు ఎలా చూస్తున్నాడు? ఆయన నువ్వు దూరంగా ఉండి నీకు ఇలా సంబంధం ఏంటి ఉంటున్నావు, కానీ ఆయన ఏమన్నాడంటే నీవు నాకు ఎప్పటికీ నా కొడుకు అంటున్నాడు. ఆయన కొడుకు ఏం చేయాలి? అధికారులతో అడగాలి. ఎలా అడిగాడు? ఫస్ట్ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తులు బాగా నాకు ఇచ్చామన్నాడు. తర్వాత ఏమైపోయాడు? అన్నీ కోల్పోయిన తర్వాత కూలివాడు అన్నాడు. కానీ దేవుడు అన్నారు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు, కూలివాడు కాదు, నా సొంత బిడ్డవాడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెబుద్దాం.
హల్లెలూయా. ప్రార్థనలో ఏముండకూడదు? ఆయన్ని అధికారంతో ప్రభువా ఆయన అడగాలి, దేవుణ్ణి గణపరచుకోవాలి. సో దేవుడు చెబుతున్న మాట అదే, మన ప్రార్థనలో మీరు చేయకుండా ఎలా అంటే అన్యజనుల వల్లే వ్యర్థంగా మాట్లాడకండి. ఏం చేయకూడదంట అంటే అడిగిందే 10 సార్లు దేవునికి అనుకూలంగా కాకుండా. ఎలా ఉంటుంది కొంతమంది ప్రార్థన అంటే ఏదో ఒక మంత్రం వేసినట్టు. ఎలా ఉంటుంది కొంతమంది ప్రార్థన? మంత్రం వేసినట్టు, లేకపోతే ఒక ఆచారంగా ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే ప్రభువు అన్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడుతుందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె ఎలా మాట్లాడకూడదంటే వ్యర్థమైన మాటలు మీరు వచించవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తన మనం విడబడినని వారు అనుకుంటున్నారు. వారు ఆలోచిస్తూ ఉన్నారట. ఏమని? విస్తారంగా మాట్లాడితే, విస్తారంగా దీర్ఘకాలం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు అనుకుంటున్నారట. కానీ దేవుడు ఏమంటున్నారంటే మీరు ప్రార్థన చేయండి, చేసినప్పుడు మీరు అలా చేయొద్దు అంటున్నాడు ఆయన. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక చక్కని ఉదాహరణ మీకు చూపిస్తున్నాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 25 చదవండి ఒకసారి. 25 కూడా చదవండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులే ఉన్నారు గనుక మీరే మొదట ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి, అయితే మీరు అగ్ని ఏడైనను కింద వేయొద్దని చెప్పగా, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధపరిచి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయిన జవాబు రాకపోయేను. లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం యొద్ద గంతులు వేయ మొదలుపెట్టారు, పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టారు. అంటే అన్యులు చేసే పద్ధతిలో మీరు చెయ్యొద్దు. ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వండి, దేవునితో ప్రార్థించి మాట్లాడండి. కానీ మీ లోపల మీరు గాయం చేసుకుంటే ఆయన ఆలకిస్తాడా? ఒక ఉదాహరణకి బ్లేడ్ తీసుకొని కసకస కోసేసుకుని ప్రభు నా ప్రార్థన అలగించంటే ఆయన వింటాడు? చెప్పండి ఒకసారి, చెప్పాలి ఒకసారి. చేసిన పని అదే. ఏం చేస్తారంటే వాళ్ళు వారి దేవతలందరి కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తారు వాళ్ళంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేయాలి? బలిపీఠమును కాల్చాలి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏం చేస్తారు వాళ్ళు? అలాగే చేశారు. కానీ జవాబు రాలేదు. జవాబు రాకపోగా అప్పుడు ఏం చేశారు? అదే అధ్యాయము 27 చదవండి. ఇప్పుడు 27 చదవండి. గంతులు వేయడం మొదలుపెట్టారు. ఏం చేయడం? మనం ఆరాధిస్తున్న దేవుడు గంతులు వేయమని చెప్పే దేవుడు కాదు. మీరు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించమంటాడు. హల్లెలూయా. మీరు గంతులు వేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆ తర్వాత చూడండి 27 చదవండి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడే ఉన్నాడు కదా, పెద్దగా కేకలు వేసుకోండి కావాలనికి. వినలేదేమో, ఒకవేళ వినలేదేమో వినడానికి పెద్దగా కేకలేయండి. తర్వాత వాడు ఒకవేళ మెడిటేషన్ చేస్తున్నాడేమో ఒకవేళ వాడు దూరంగా ఉన్నాడేమో, లేదా బస్సు ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో. ఒకవేళ మీరు లేపి దేవుడు లెగ్గొట్టండి పోనీ ఒకవేళ వెళ్ళి అని అపహాస్యం చేయగా ఇంకా వారికి బీపీ వచ్చేసింది. ఇంకా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు. చూడండి రక్తము కారు మట్టుకు వారికున్న మర్యాద చొప్పున, వారి సాంప్రదాయం చొప్పున వారు ఇలా చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనుకున్న రీతిలో వారు చేస్తారు. ఏం చేస్తారు చూడండి అక్కడ, కత్తులతోనూ. నేను చెప్పింది అంటే మీకు నవ్వుగది కనిపించింది, కానీ ఏం చేశారట వాళ్ళు? కత్తులు తీసుకున్నారు. దేన్ని? దేహాన్ని చీల్చుకుంటే ఆయన ఆలకిస్తే అప్పుడని వింటాడమో అని. కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహాలు కోసుకొనుచున్నారు. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత ఇక సూర్యుడు వెళ్ళిపోతాడమో అన్న స్థాయికి వచ్చేసింది. సాయంకాలం అప్పుడు ఏం చేశారట? నైవేద్యం అర్పించే సమయమునకు వారు ప్రకటనము చేయించు వచ్చిరి. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చుకుటైనను లక్ష్యము చేసిన వాడు ఒక్కడును
లేకపోయాను. ఇది అన్యజనుల ప్రార్థన అంటే. వారు గంతులేస్తారు, అది వారి ఆచారం. నువ్వు అలా ఉండకూడదు. అందరికి కనిపించడం కోసం వారు ఏం చేస్తారు, విధుల మూలకి వెళ్ళిపోయి విధులు అందరికి కనిపించడం కోసం ఒక స్ట్రీట్కి వెళ్తారు. అందరు ఇలా కళ్ళు మూసుకొని ఏం చేస్తారు వాళ్ళు. నువ్వు అలా చేయకూడదు. నీ దేవుడికి ఒక చిన్న ప్రార్థించిన మనస్ఫూర్తిగా తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఒకటే, నీ హృదయంలో పాపం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. ఆ తర్వాత ఏలియాగా చిన్న ప్రార్థన, ఎందుకంటే అతనికి వ్యక్తిగతంగా గదిలో వ్యక్తిగతంగా తన మట్టుకు దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. అలా ప్రార్థిస్తూ ఉన్న ఏలియా ఆకాశం వర్షం కురవకూడదు అంటే కురవలే. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈయన చేసే ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు అంటే, ఈ మాట అందరూ పట్టుకోండి, ఈయన నిజ దేవుడికి ప్రార్థిస్తున్నాడు. చెప్పండి అందరి మాట, నిజ దేవుడికి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ చేసే ప్రార్థన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అదే రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 27 చదవండి. 37 చదువు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం చదువు. 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నాయన నీవే దేవుడివే ఉన్నావనియు, నీవు వారి హృదయము నీ తట్టు త్రిప్పుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు అలాగుల ప్రార్థన చేయిస్తుండగానే చూడండి ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను రాళ్లను బుగ్గని దహించి కందక ముందు నీళ్లను ఆరిపోచేస్తారు. బిగ్గరగా గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశం ఏమొచ్చిందట, అగ్ని దిగవచ్చింది. నేను ఏమంటున్నానంటే, మన జీవితంలో కూడా ఆచారబద్ధంగా ప్రార్థన చేయకండి. దేవునికి మనకు సంబంధం ఎలా ఉండాలంటే, ఆక్సిజన్ లేని మనిషి ఎలా ఉంటాడు, మనిషి చనిపోతాడు కదా, అంత బంధం ఉండాలి దేవునితో. ఈ మాట ఆలోచించండి. ప్రార్థన లేని వారి జీవితం ఎలా ఉంటుందంటే, గర్వం, చెప్పండి అందరి మాట, గర్వం వస్తుంది, అహంకారము వస్తుంది, దేవునికి ఇష్టము కానీ అవన్నీ ఆ మనసులోకి వస్తూ ఉంటే ప్రార్థించే వారి జీవితంలో గర్వము చనిపోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. గర్వము అణిచివేయబడాలన్నాం. ఏమండి, సాత్వికం మనతో దేవుడు ఇవ్వాలన్నాం. మన దేవునితో ఏం చేయబడాలి, ఎక్కువ సమయం ప్రభుత్వం గడపగలగాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట మీరు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే, చాలామంది ఏం చేస్తానంటే ఏదైనా సమస్య వస్తే ప్రార్థిస్తారు. ఆ సమస్య అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేయించుకుంటారు, లేదా చిన్న కూటమి పెట్టుకుంటారు ప్రార్థన ఇంటి దగ్గర. ఆ తర్వాత ఏమైపోతారు, మొత్తం మళ్ళీ ఆయనకి బాయ్ చెప్పేస్తారు. అలా ఉండకూడదు. ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే, దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగిన వారికి మనం ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆచారబద్ధంగా ఉండకూడదు, ఆయనతో సంబంధం కలిగేలా ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ఎలా చేయకూడదు, అన్యజనుల వాళ్ళు వ్యర్థంగా మాట్లాడకండి. మరి మీరు అనుకోవచ్చు, వ్యర్థముగా వచించకూడదు అంటే రిపీటెడ్గా మాట్లాడకూడదు. ఓకే, మాటను పదే మాట్లాడతారు కొంతమంది, అలా చేయకూడదు. మరి అలాగైతే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ప్రార్థించారు. 3 సార్లు ఆయన ఏమన్నారంటే, ఈ గిన్నె ఎదురు నుంచి తొలగించమని. ఎన్నిసార్లు అడిగాడు ఆయన? 3 సార్లు అడిగారు. మరి అదేంటి, ఆయన చేయొచ్చా, మనం చేయకూడదా అంటే ఆయన ఆచారబద్ధంగా ప్రార్థన చేశాడా? ఆయన దేవుడితో సంబంధం కలిగి ఏమన్నాడు అక్కడ కూడా ఆయన, నీ చిత్తం అయితే ఈ గిన్నె ఎదురు నుంచి తొలగించు. ఆయనను నీ చిత్తం సిద్ధించుగా కానీ ఒప్పుకున్నాడు, లొంగిపోయారు. అది ప్రార్థనకున్న అనుభవం. హల్లెలూయా. పౌలు గారు కూడా ఆయనకు అడిగారు ఏమని, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఏమి చదవండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో కూడా పౌలు గారు కూడా ముమ్మారొక విషయంపై అడిగాడు ఆయన. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు అనగా 3 సార్లు దేవుణ్ణి వేడుకున్నాను. హల్లెలూయా. అప్పుడు దేవుడి ఇచ్చిన జవాబు ఏంటి, నా కృప నీకు చాలు అని దేవుడు జవాబు ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కూడా 3 సార్లు ఒకే విషయమే ప్రార్థిస్తూ వచ్చారు, కానీ ఆ ప్రార్థన జవాబు వచ్చింది. ఎందుకని, అది ఆచారంగా చేసిన ప్రార్థన కాదు,
దేవుడు మనల్ని ఏమంటారంటే ఆచారబద్ధంగా అన్యజనుల వలె అందరికి కనిపించాలని విస్తారంగా ప్రార్థన చేయడం వల్ల నీకు ప్రతిఫలం ఏమీ ఉండదు. ప్రార్థన ఎలా చేయాలి? యేసు ప్రభువు వారి వల్ల ప్రార్థించాలి, పౌలు గారి వల్ల ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనకు అనుభవం ఉండాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. కాబట్టి ఎలా ఉండకూడదు? ఆచారబద్ధంగా ఉండకూడదు. రెండవది ఏమిటంటే, మన జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలంటే, మీకు మధ్యవర్తిగా ఇంకెవరు ఉండకూడదు. అంటే ఏంటి? ప్రార్థించినప్పుడు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటామా లేదా? ఇప్పుడు దేవదూత నామంలో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడా? పోనీ మరియమ్మ గారి అనుభవంలో అడుగుతున్నాము తండ్రి అంటే ఆలకిస్తాడా? మధ్యవర్తి తండ్రికి దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? ఉందా మాట లేదా బైబిల్లో? అంటే మీరు ప్రార్థించినప్పుడు మధ్యవర్తి ఎవరై ఉండాలి? యేసు నామములో అడుగుచున్నాము అని తండ్రికి ప్రార్థన చేయాలి. అది చెప్పండి అందరూ కూడా. ఏమన్నాను? యేసు నామములో అడుగుచున్నాం. ఎందుకు యేసు నామములో ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయొచ్చు కదా, డైరెక్ట్గా తండ్రి నామములో అడుగుచున్నాము తండ్రి అనొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, యేసు నామములో ఎందుకు ప్రార్థన చేయాలంటే, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టారు. మనం రక్షించింది ఎవరు? సిలువ వేయబడింది ఎవరు? సిలువను మోసింది ఎవరు? ఇప్పుడు మరి ఎవరికి ప్రార్థన చేయాలి? నువ్వు ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? అందుకు అన్నాడు ఆయన, మీరు నా నామములో ఏది అడిగినను అది తప్పక జరుగునని. మీరు మరియమ్మగా నామంలో అడిగితే దేవుడు చేస్తాడా? మరి ఇది ఎలా వచ్చింది చెప్పమంటారా? కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, అవునా? అప్పుడు ఏమైంది? విందు చేసేవారు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారు ఇప్పుడు ఏమన్నారు? మీరు అప్పుడు మరియమ్మ గారు ఏం చేశారంటే కరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అయ్యా ఇలా ద్రాక్షరసం అయిపోయిందంటే, నా సమయం ఇంకను రాలేదు, నేను చేస్తాను, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. అన్నప్పుడు అప్పుడు ఆమె ఏమంది? ఆయన చెప్పింది మీరు చేయండి అని ప్రధాన యాజకులు చెప్పారు. అంటే ఏమని అర్థం చేసుకున్న చాలామంది అంటే, ముఖ్యంగా ఈ ఎవరు చెప్పండి? కాదు మరియమ్మ తల్లి ఆరాధించే రోమన్ క్యాథలిక్స్, ఆర్సీఎం అంటారు. వాళ్ళు చేసే పని చెప్పిన ముందు మరియమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలి, అప్పుడు ఆమె ఏం చేస్తారు? ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి చెప్తారు. బైబిల్ ఎక్కడ అలా ఉందా? అలాగైతే ఆమె ద్రాక్షరసంగా మార్చేయచ్చు కదా. పోనీ బైబిల్ ఎక్కడైనా మరియమ్మ గారు ఒక అద్భుతం చేసిన బైబిల్ ఎక్కడైనా ఉందా? పోనీ ఒక మాట వినండి, మరియమ్మ గారిని గౌరవించాలి, అభిమానించాలి, అంతే. ఒక తల్లిగా భావించాలి అంతే తప్ప మీరు ఆమెను దేవుడిగా భావించకూడదు. అది మీ చేసి తప్పది. మొదటి తిమోతి పత్రిక 2:5 చదవండి. మొదటి తిమోతి పత్రిక 2:5. మొదటి తిమోతి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు అనే నరుడు. హల్లెలూయా. అంటే మీ మధ్యవర్తి ఎవరు ఉండకూడదు? ఇంకా దేవదూతలు కాకూడదు, గబ్రియేలు కాకూడదు, మికాయేలు కాకూడదు. మరి ఎవరై ఉండాలి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది దేవదూతల ఆధారం చేసి ప్రార్థిస్తున్నారు. అది కరెక్టా? కొంతమంది మరియమ్మ గారిని అడ్డుపెట్టి ప్రార్థన చేస్తారు. అది కరెక్టా? మధ్యవర్తి ఒక్కలే, ఆయన క్రీస్తు. మీరు ఆయనలో ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తే వినండి. బైబిల్లో ఉన్న మాట చూడండి. స్టెఫను చనిపోతున్న సమయంలో ఎవరికి ప్రార్థన చేశాడు? నా మాటగా మీ బైబిల్ చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59 చదవండి. 59 నుంచి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, మళ్ళీ గట్టి చదవాలి. నాకు వినబడలేదు, నాకు కొంచెం చెవుడు. గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువు అన్నారా? మరి ఎవరిని పెట్టి ప్రార్థన చేశారా? అపోస్తలుల దగ్గర కూడా ప్రార్థన చేయలేం. మరి ఎవరైనా చూడండి
ప్రభువుని గురించి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతని మీద రాళ్ళు కొట్టి చంపేశారు. తెలుసుగా మీకు అందరికీ స్టెఫను ఎందుకు చంపారు? స్టెఫను గారిని ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా క్రీస్తుకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఒకప్పుడు భోజనాలు వడ్డించి ఒక మామూలు సాధారణంగా విశ్వాసగున్న ఆయన ఇప్పుడు వాక్యం చెప్పేసి తాగి దేవుడు తీసుకొచ్చారు. హలో చెప్పండి బిగ్గరగా. వాక్యం ప్రకటిస్తున్నాడు. ఎక్కడి నుంచి? అబ్రహాము గారు మొదలుకొని క్రీస్తు వరకు సువార్త ప్రకటిస్తే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప హామహాయమీలు, పెద్దలందరూ ఏం చేస్తారు? ఆయన్ని రాళ్ళతో కూడా చంపేమన్నారు. చంపేస్తున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అంతేకాని మరియమ్మ తల్లి అన్నాడా? లేకపోతే ఇంక అపోస్తలులైన పేతురు అన్నాడా? అది గుర్తుపెట్టుకోండి. మీకు మధ్యవర్తిగా రెండవది గుర్తుపెట్టుకోండి మాట. ఎవరైనా ప్రార్థించినప్పుడు యేసుకు బదులుగా మీరు ఎవరిని పెట్టి ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రార్థన మానేసుకోండి. మానేయండి ఆ ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలు బాగుంటాయండి, దోపలేసుకుంటూ ఉంటారు. తప్పది. బైబిల్ ఎక్కడ లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, రాజైన సౌలు, ఎంతమందికి తెలుసు? చేతుల పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రాజైన సౌలుకు జవాబు రాలే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేటప్పుడు కళ్ళ పిశాచం దగ్గరికి వెళ్ళాడు. మధ్యవర్తి అంటే దేవునితో మాట్లాడాలి, అతని వల్ల అవ్వదు. ఏం చేస్తాడు అప్పుడు? మధ్యవర్తి ఇంకోళ్ళు ఎన్నుకుంటాడు. ఎవరైనా సోది చెప్పే కన్న పిశాచం దగ్గరికి, ఈ మంత్రాలు వేసేవాళ్ళు, క్షుద్ర శక్తులు చేసేవాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే వినండి, నావే చూసి సమాధానం నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకండి. ఇక్కడ పెళ్ళి చేయాలి, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. తర్వాత వెంటనే పంతుగా దగ్గరికి వెళ్ళి, సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ముహూర్తం పెట్టమంటారు. మీ ముహూర్తాలు లేకపోతే ఇంకోటైనా సరే దేవుడు సెలవు లేకపోతే అది నిలబడుతుందా? దేవుడు సెలవుకపోతే చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్తానండి. రామేశ్వరి అని ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ వస్తుంది న్యూస్. ఆ హస్బెండ్కి ఆమెకు వివాహం అయింది, పెళ్ళి అయింది. ఘనముగా చేశారు పెళ్ళి, ముహూర్తాలు పెట్టుకున్నారు, అవన్నీ చేశారు కదా. చేసిన తర్వాత అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వెంటనే అత్తగారింటికి వెళ్ళాలి. 1 కిలోమీటర్ దూరం ఉంది అంతే. ఎంత? కిలోమీటర్ దూరం. ఆ పక్కనే పోల్ ఉంది. ఏంటిది? స్తంభం, ఇనప స్తంభం ఉంది. డ్రైవింగ్ ఎవరు చేయట్లే, భర్త చేస్తున్నాడు డ్రైవింగ్. చేస్తున్న సమయంలో ఏమైపోయింది? ఆ స్తంభాన్ని గుద్దేగానే ఎడం వైపున అందరూ చచ్చిపోయారు. ఒక డ్రైవర్ సీట్లో ఉన్న వీళ్ళకి ఏమొచ్చిందంటే, డ్రైవర్కి ఏమొచ్చిందంటే, వీళ్ళకి ఆ స్పాట్లో స్పీడ్కి ఏమైందంటే బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే చనిపోకుండా, ఇది యాక్సిడెంట్ అయినాక ఏమో అవ్వకుండా ముందేముంటాయి, ఒక బటన్ ఏది ఉంటుంది, అంటే ఒక్కగానే ఏమవుతాయి, బెలూన్స్ వస్తాయి. దానివల్ల సేఫ్టీ అయ్యారు. ఎందుకని? అది కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కాబట్టి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవ్వదు, బెలూన్స్ ఓపెన్ అవ్వవు. నేను చెప్పమంటారా? ముహూర్తాలు పెట్టుకున్నావు, మరి చూపించుకున్న వెళ్ళు, మరి మీ పెళ్ళి దీర్ఘాయుష్మాన్ ఎంత బలంగా జరుగుద్దో అంటారు కదా. మరి ఏమైంది? దేవుడు సెలవు లేకపోతే మన పెళ్ళే కాదు, పెళ్ళి పీట మీద కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? మధ్యవర్తులుగా మీరు క్యాలెండర్ పట్టుకుపోయో, పాస్టర్ గారండి పలానా అమావాస్య వచ్చిందన్న పెళ్ళి వద్దండి, నాకు ఇప్పుడు పెళ్లి చేయండి. ఇక మీరే అనేసుకుంటే ఇంకా ఆయన ఎందుకు పాస్టర్? ఇంకా ఇప్పుడు అలా చెప్పాడో పాస్టర్, అలా చెప్పి అలా చేస్తాడంటే పాస్టరే కాదు నా దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా. మీరే క్రైస్తవులై ఉండి మీరే ముహూర్తాల దగ్గరికి వెళ్ళి మీరే పంచాంగాలు అయ్యి చేయించుకొస్తాను, క్రైస్తవులు ఎలా అవుతావు? నువ్వు ఎత్తబడతావు పరలోకంలో? ఎత్తబడలేవు. ఒక అమ్మాయి దయ పట్టుకుంది, చేతికి నీ తాళ్ళు కడతావు, అయ్యే చెప్తారు వాళ్ళు. ఇది చేయకపోతే నీకేదో అయిపోద్ది అంటారు. ఇలా కట్టుకోకపోతే ఇల్లు, ఆ వాస్తు అక్కడ పెట్టకపోతే, అది చేయకపోతే ఇంకెవరి ఇంట్లో ఒకటి పోతారని అనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? తప్పకుండా అలా కడతారు మీరు చచ్చినట్టుగా. ఎందుకని? మధ్యవర్తి మీకు ఎవరు? యేసు కాదు. మరి ఎవరున్నారు మీకు? ఎవరు దయ్యంగా ఉన్నారు ఇక్కడ మీకు? మీ మధ్యవర్తి ఎవరు? యేసేనా? ఇంకెవరైనా ఉన్నారా? గృహప్రవేశాలకి వాళ్ళే,
కానీ నమ్మకం ఏంటి? ఇటు ఏసులో ఉంటామండి, ఇటు పాస్టర్ గారి ప్రార్థన బాగుంటుంది, అటు అది కూడా చేయాలి. మరి చేయకపోతే అలాగా? నువ్వు ఎవరో చెప్పనా? వేషధారివి నువ్వు. నిన్ను బట్టి ఆయన నమ్మేస్తాడు ఉమ్ము. అయితే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నేను వెచ్చగా ఉండొద్దు. ఖండితమైన వాక్యం సత్యం ఇది కాదని చెప్పి బైబిల్ ఎవరైనా చూపిస్తే నేను ఇప్పుడే తప్పుని క్షమిస్తామని అడుగుతాను నేను. అలా లేకపోతే మధ్యవర్తి నీకు క్రైస్తే ఉండాలి, దేవదూతలు కాదు, మరెవరో కాదు, క్షుద్రం చేసే ఆ శక్తులు కాదు. రెండవది ఇది. మూడవదిగా మన ప్రార్థనలో ఫలితాలు తారుమారు చేసేలాగా, అంటే ఏంటంటే దేవుని చిత్తము కంటే మీ చిత్తము ప్రకారం చేస్తే ప్రార్థన చేద్దాం. అలా చేయకూడదు. మీరు ఏం చేయాలి? దేవా ఇది నీ చిత్తమేనా కాదా? వివాహం చేసుకోవాలండి, వివాహం చేయాలి పిల్లలకి, ముందేం చేయాలి? అసలు దేవుని చిత్తమా కాదా? అబ్రహాము తన కుమారుడి నిమిత్తమే దేవుడు అక్కడికి తప్పకు నడిపిస్తానని ఎరిగిన వాడే తన కుమారుడికి అవిశ్వాసం పంపించాడు. అక్కడికి ఎవరిని పంపించాడు? అక్కడికి ఎలీయాజరు, గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు, ఒక సైనికుడు, ఒక యోధుడు. అలాంటి వాడు పంపిస్తే 7 సార్లు మోకరించాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయకుండా రెబ్బగాని వెతక్కోలేదు. అతను ప్రార్థన ఉండాల్సిందే. ఒక వ్యాపారం చేద్దామనుకున్నావా? ప్రార్థన చేయి. ప్రభు ఈ స్థలము ఇక్కడ చేద్దాం అనుకున్నాం, ఇది చిత్తమా కాదా? నువ్వు అన్నీ అనేసుకున్న తర్వాత, కొబ్బరిగా తీసుకున్న తర్వాత ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఒక ఆవును తీసుకొచ్చేస్తావు, చెప్పేస్తుంటావు, నవదాళిలో పోసేస్తావు, ఆ పాలు పోసేస్తే అవి పోసేస్తే ఇంతే అని చేసేసిన తర్వాత తవ్వ ప్రభు మరి ఇలా చేద్దాం అనుకున్న ప్రభు అంటే అప్పుడు అంటే వాడు అంటాడు, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావా? అసలు ఎవరు అంటాడు? అంతే, అయిపోయింది. ఇంకా ఇది మానేసుకోండి. ఇంకెంతకాలం ఇలా జీవిస్తావు? క్రైస్తవుడు అంటే ఎంత శ్రమ వచ్చి నిలబడగలగాలి, వాళ్ళే క్రైస్తవులు అవుతారు. ఇంకా నీకు ఆ నమ్మకాలన్నీ పోవాలి, 3 నమ్మకాలు పోవాలి ముందుగా. నీకు విశ్వాసం లేకపోతే ఇవన్నీ వస్తాయి. నువ్వు ప్రార్థన నీకు శక్తి లేకపోతే ఇవన్నీ నీకు ఆ తలంపడి తగిలించుకుంటూ ఉంటావు. కాబట్టి దేవా ఇది నీ చిత్తమా కాదా? గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థన ఏంటది? ప్రభా ఇది నీ చిత్తమైతే ఈ గిన్నె ఎద్దుని తొలగించు, లేకపోతే వదిలే ప్రభా. అది ప్రార్థన అంటే. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దురుద్దేశంతో అడుగుతాం, లోపల మనసులోని దేవునికి ఇష్టంగా పెట్టేసుకుని అదే అనుకుంటాం మనం. యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:3 చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల కోసమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు, కాబట్టి మీకు ఏది దొరకట్లే. దురుద్దేశంతో అడుగుతున్నారు. గారడే సిమోను గారడలు చేస్తూ మంత్రాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఒక రోజున ఫిలిప్పు అక్కడ సువార్త ప్రకటిస్తుండగా అనేకులు మార్చబడ్డారు. అది చూసిన ఈయన నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు, పొందుకున్నాడు. కానీ ఏం లేదు, మనసులో మార్పు లేదు. అప్పుడు ఈయనేమన్నాడంటే, పేతురు అలా యోహాను గారు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుండగా చేతి నుంచి ప్రార్థిస్తూ ఏం పొందుకున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళిపోయి అంటాడంట, పేతురు దగ్గరికి వచ్చి అన్నాడు, డబ్బు సంచి తీసుకున్నాడు. ఎలాగా? ఆ డబ్బు సంచులు ఏముంది? ఇప్పుడు వెండి బంగారాలు ఉన్నాయి. అక్కడ పెట్టాడు పేతురు దగ్గర. అయ్యా పేతురు గారు, నాకును ఆ వరం ఇమ్మని అడిగాడు. అటు పేతురు ఏమన్నారు? ఈ డబ్బులు సెటిల్ అయిపోతాను, ఇంకా దామ్మ ఇవ్వ నీకొని చూస్తాను అన్నాడా? మరి ఏమన్నాడు? డబ్బు కోసం ఆశపడే సేవకుడు కాదు అతను. ఏమన్నాడు అప్పుడు? ఈరోజు డబ్బుతో సేవ జరుగుతుంది. నువ్వు డబ్బు ఆగిస్తావనుకో గట్టిగా ఒక గంట ప్రార్థన చేస్తాడు. నువ్వు డబ్బు ఇవ్వకపోతే డబ్బులు ఎవరు బాగా ఇస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. తిన సేవలు అలాగ ఉన్నాయి. పేతురు ఏమన్నాడు అక్కడ? నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ మనస్సు దుర్నీతితో ఉంది, నువ్వు బంధకంలో ఉన్నావు, చిక్కుకుపోయి ఉన్నావు. నీవు ప్రభు దగ్గర మొర పెట్టుకో, దేవుడు క్షమిస్తాడేమో అన్నాడు. నువ్వు చేసే ప్రార్థన, ప్రభు నాకు ఈ శాపం నా మీద రాకూడదు అన్నాడు పేతురు గారితో. అంటే
ఇది దేవుడి చిత్తమా కాదా అని ఆలోచించండి. నువ్వు లాటరీ టికెట్ తీసుకుని ప్రభువా నాకు మంచి బండి రావాలి, దేవుడు ఆలకిస్తాడు? అది బెట్టింగ్ ఆడుతున్నావు, ఐపీఎల్ బెట్టింగ్ వేసావు, ప్రభువా ఈ బెట్టింగ్ లేని డబ్బులు కాస్తే మంచిగా డబ్బులు వస్తే ఒక ఇల్లు కట్టుకుంటా ప్రభువా, దేవుడు ఆలకిస్తాడు? అది దేవుడు ఎప్పుడు కూడా షార్ట్ కట్లో ఆస్వాదించడానికి ఇష్టపడ్డు. నువ్వు అంటావు షార్ట్ కట్లో నాకు ఇది వచ్చేయాలి అది వచ్చేయాలి, నువ్వు బాగా కష్టపడి సంపద దేవుడు ఎందుకు కాదనడు? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టపడి సంపాదించి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాడు. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం తెరవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23 చదవందాం. 23, ఏ కష్టము చేసినను నీకు లాభం కలుగును, వట్టి మాటలు లేమిని కారణాలు. అంటే కష్టపడకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయా? నువ్వు కష్టపడితే, నువ్వు శ్రమ పడితే, నువ్వు రాత్రి పగల కష్టపడి సంపాదించిన డబ్బు నీకు ఏమవుతుంది? అది కాపాడుకుంటావు. ఏ కష్టం చేసుకోకుండా ఏమవుతుంది? ఇది ప్రార్థన కూడా అంతే. నువ్వు బాగా బలంగా ప్రభు దగ్గర ప్రార్థించి గోజాడుకున్నప్పుడు దేవుడు ఎందుకు నీకు జవాబు ఇవ్వడు? అని దేవుడు అందుకన్నాడు, శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన కూడా ఆ గారడి సీమోను కూడా మార్పు చెందిన వాడు ఆరితో పాటు ప్రార్థన చేస్తే ఆయన పొందుకోవడం పరిశుద్ధాత్మని. డబ్బు షార్ట్ కట్లో పొందేసుకుందాం. షార్ట్ కట్ వే దేవుడు ఎప్పుడు దాన్ని ఇష్టపడ్డు. ఒకవేళ బాగా డబ్బులు ఇచ్చి ఒక ఉద్యోగం సంపాదించిన, లేకపోతే ఒక లంచం పెట్టించి ఉద్యోగం సంపాదించి నిలబడద్దు కరెక్ట్ కదా? అది బాగా కష్టపడ్డు గవర్నమెంట్ జాబ్ అయితే పొందుకున్నావు, అది స్థిరపడద్ది. అలా కాకుండా ఊరికి డబ్బులు ఇస్తే పొందుకుంటుంది, వస్తుందా? అంతెందుకు? షార్ట్ కట్ వే అనేది దేవుని చిత్తము. అది ఎవరి చిత్తం? అది సాతాను వేసే పన్నాగం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎలా అంటే ఈ లోక రాజ్య మహిమనికి ఇస్తాను, నువ్వు నా కాలుకు మొక్కితే చాలు. షార్ట్ కట్ అని ఇస్తాడు ఆశీర్వాదం. యేసు ప్రభువు ఏమన్నారు? నీ ప్రభువు నువ్వేం చేయొద్దు, శోధించవద్దు అని చెప్పాడు దేవుడు. అంటే ఆయన ఉద్దేశం, సాతాను ఉద్దేశం ఏంటి? ఈ శిలువ మరణం, ఆ రక్తం చిందించడం, ఆ శిలువ మోసుకెళ్ళడం, ఆయన శ్రమ పడ్డ ఎందుకు నీకు? ఈ లోకం నా చేతిలో ఉంది, లోకాది కాదు, నేను నీకు ఇస్తా. ఆశ పెట్టాడు. ఆ ఆశకి ఎంతమంది పడిపోతుంది రోజులో? ఇన్ని అప్పులు ఉన్నాయి నీకు. అప్పు చేసే బదులు లేదా అప్పులు తీర్చడానికి ఒకటే ఎగ్జామ్ చెప్పండి నీకు, బెట్టింగ్ ఆడు సెల్ ఫోన్లో చాలు, వీడి వల్ల పడిపోతాడు. దేవుని చిత్తం కాకపోతే నువ్వు చాలా శ్రద్ధ కలిగి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చివరికి మా చెప్పు చేసుకుందాం. చివరికి ఇది మాట చాలా ప్రాముఖ్యం. ఈ చివరి మాట అదేంటంటే, నీకు హాని చేసిన వారికి హాని కలగాలని ప్రార్థన చేయకూడదు. ఏమన్నాను? నీకు హాని చేశారు ఎవరో, మనసులో కూడా నీకు ఆ మాట ఉండకూడదు. వాళ్ళకి అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అన్నావా? అలా ప్రార్థిస్తే చేతబడి చేసే వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. అంతేనా? నీకు ప్రేమ ఎలా ఉన్నట్టు? ఇంకా నిజమే, నీ ఎడల చాలా తప్పు చేస్తారు వాళ్ళు. నేను అవమానపరిచి అందరి ముందు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు వాడిని నాశనం అయిపోవాలి, ఇలాంటిదే వద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తూ చూడు. పరిశుద్ధ లేఖనం తెరిచి రోమాపత్రిక 12వ అధ్యాయం 14 చదవండి. రోమాపత్రిక 12:14. రోమాపత్రిక 12:14 చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 14 వచ్చి చదువుదాం. మేము హింసించే వారిని దీవించుడి, దీవించుడు కానీ అని చెప్పమంటే అర్థం ఏంటి? పక్కవారు చెప్పమండి. దీవించుడు కానీ, మేము కొట్టిన వారిని, దూషించిన వారిని, శపించిన వారిని. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఉన్నారు అలాంటి వాళ్ళు. తప్పది. ఇప్పుడెందుకు? ఆ కాలంలో కూడా చేశారు, ఆ కాలంలో కూడా చేశారు. అప్పుడు యేసు ప్రభు రియాక్ట్ చూస్తారు ఒకసారి.
యేసు ప్రభువారు కూడా రియాక్ట్ అయ్యారు ఆ సమయంలో, ఇలా చేయకూడదని చెప్పేసి. చదవండి ఆ మాట, పరిశుద్ధ లేఖనం తెరిచి లూకాసు సువార్త 9వ అధ్యాయం. ఈ మాట చదివి ముగించేసుకుని అందరూ శ్రద్ధగా వినండి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 51 నుంచి చదవండి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 51 నుంచి చదవండి. 51 నుంచి. ఆయన పరమునకు చేర్చుకోబడిన దినములో సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళేటకు మనస్సు సిద్ధపరచుకొని తన కంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడది? సమరయుల గ్రామంలోనికి ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబ్బికుడిన ఉందన, అంటే ఇష్టం లేకుండా ఉందన వారిని చేర్చుకోలేదు. అంటే సమరయ ప్రాంతముకు యేసు ప్రభువు వెళ్తే వారు ఏం చేయలేదు, ఆయన మాట వినలే, చేర్చుకోలే, ఆయన వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఏం జరిగింది? 54 చదవండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా అనే చోట ఏముంది అక్కడ? ప్రభువా అని ఉన్న చోట ఏముంది అక్కడ? ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు పుట్నోటు కింద ఏం రాయబడింది? చిన్న అక్షరాలతో ఏం రాయబడింది? ప్రభువా అన్నప్పుడు ఇక్కడ ఏమైపోయింది? అక్కడ ఏలియా చేసినట్లు ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుగా, అంటే వారు నేను చేర్చుకోలేదు, వాడిని శపించుదామా, వాడిని చంపేద్దామా, వాడిని నాశనం చేసేద్దామా అన్నారట. అప్పుడు యేసుప్రభు చూడండి ఏమన్నారు. అందుకు యేసుప్రభు జవాబు చూడండి. ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. ఎలాగా? 4 అంకె వేసి కింద చూడండి, 4 అంకె వేసి కింద చూడండి, పుట్టినట్టు 4 అంకె వేసి కింద చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ కలవారే ఉన్నారో మీరు ఎరుగరు గనుక మనిషి కుమారుడు మనుషుల ఆత్మను నశింప చేయడానికి రాలేదనెను. హల్లెలూయా. రక్షించకొచ్చాడు, నశింపడానికి వచ్చాడు ఆయన. మనుష్య కుమారుడు మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికే కానీ నశింప చేయడానికి ఆయన రాలేదు. ఒకవేళ మనం అలా ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని కూడా గద్దిస్తాడు. జాగ్రత్త, ఇలా చేయొద్దు అంటున్నాడు ఆయన. ప్రార్థన అలా చేయకూడదు. నీకు హాని చేసిన వారిని కూడా శపించవద్దు, అలా ప్రార్థన చేయొద్దు. అలా ప్రార్థిస్తే అది చాలా పొరపాటు. ఒకవేళ మీ ఇంట్లో త్రాగబోతు భర్తున్నా, నువ్వు మాట్లాడుతూ కొన్నిసార్లు తిడుతున్నావు, గద్దిస్తున్నావు, బూతులాడుతున్నావు, చండాలుడిగా అతని పూర్తిగా వ్యతిరేకంగా అందరికి చెప్పుకుంటున్నావు, దేవుడు దాన్ని కూడా వింటాడు. అవసరమైతే వారికి ప్రార్థన చేయి. ప్రభు చెప్తున్న మాట ఏంటి? అలా చేస్తే దేవుడు గద్దిస్తున్నాడు. అలా కాకుండా వారు ఏమన్నారంటే, ప్రభు నేను చేర్చుకోలేదు కాబట్టి అగ్ని ఆకలి దిగినట్లుగా చేయమంటావా? ఆయనకు ఆజ్ఞిస్తే చాలు, నేను చేస్తా అంటున్నారంటే అప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? వారిని గద్దించను. అంతటా వారు మరొక గ్రామంకు వెళ్ళిపోయారు. అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఈ 4వ మాట ప్రకారంగా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే మీరు అలా చేయడం ఆయన చిత్తము కాదు. అంత ప్రేమ చూపిస్తాడు ఆయన, అంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఒక ఇంట్లో ఒక భర్తను లేకపోతే త్రాగబోతుడిగా ఉన్న ఒక మనిషిని మనం మార్చలేకపోతారు, అంత ఇదిగో ఉంటారు. మరి దేవుడు సహజం కాదు కదా. సో ఆయన చేతిలో ప్రతిదీ ఉంది. మనం ఏం చేయాలి? వారి కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల్సిందే. అంతేకాని అక్కడ చెప్పడం, ఇక్కడ చెప్పుకోవడం మనకి నీకేం ఉపయోగం? ఆ శపితమైన మాటలు, అలాంటి మాటలు నీకు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారిని నాశనం నువ్వు కోరుతున్నావా? ఎవరన్నా నేను హింసిస్తున్న వారిని అలాంటి వారిని కోరితే దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, సిలువలో ఉన్నా కూడా తను హింసించిన వాడిని, తన కొట్టిన వాడిని, బాధ పెట్టిన వారు కూడా సైతం ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన గొప్పతనం ఎక్కడ? నీవు ఆ స్థాయిలో రావాలని దేవుడు కోరుతూ ఈరోజు నీ ప్రార్థనలో ఎలా చేస్తున్నావో ఆలోచన చేయి. నీ మనసులో కూడా గర్వం రాకూడదు. నువ్వు ఎదుగుతున్నావంటే నీ మనసులో కూడా ఆలోచన రాకూడదు వీళ్ళు నాశనం అయిపోవాలని. అలా చేస్తే నీకు అది శాపం. యోసేపు అంత బాధ పెట్టినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటి? అందుకే వాడు ఫలించుకోమ్మగా యేసుని దేవుడు మార్చుకున్నారు. హల్లెలూయా. మనం కూడా చెప్పించి మనం ఏం చేయకూడదు? మన జీవితంలో ఒక్క మాట కూడా మనం ఆడకూడదు. అలా చేస్తే దేవుడిని ఎందుకు చూడ్డు? నా గుణం మీ మనసులో ఉందని చెప్పి దేవుడిని ఎందుకు ఆ ప్రార్థన తోసివేసేస్తాడు? నిజం నీకు ఆ గుణం లేకపోవడం వల్ల అయిపోతున్నాం మనం. ఇక గర్వం రాకూడదు.
ఎంత ఎదుగుతున్నావు అంతగా దేవుడిని స్తుతించవలసిన వారు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నేర్చుకున్న 4 పాయింట్లు చెప్పండి అందరి దగ్గరగా. 1, 5 విషయాలు ఏంటవి? ప్రార్థనలు ఏముండాలి? 1 కృతజ్ఞత, 2 ఆరాధన, 3 పాపను ఒప్పుకోవడం, 4 విజ్ఞాపన, ఇతరుల కోసం ప్రార్థన చేయడం, 5 నీ కోసం ప్రార్థన చేసుకోవడం. ఈ 5 ఉండాలి. తర్వాత ప్రార్థనలు ఎలా చేయకూడదు? నెంబర్ 1, ఆచారబద్ధముగా లేదా అన్యాచార పద్ధతిలో ప్రార్థించకూడదు. 2వది, యేసుకు బదులుగా వేరొక వ్యక్తిని మధ్యగా పెట్టుకొని ప్రార్థించకూడదు. కొంతమంది పేర్లు చెప్తూ ఉంటారు, అది కూడా తప్పు. పలానా వీరి పేర్లు పెట్టి ప్రార్థించడం వల్ల ఘనత ఎవరికి వెళ్తుంది? మళ్ళీ చెప్తే ఈ మాట వినండి. నువ్వు పొందుకున్న ఏదైనా గుర్తుపెట్టుకోండి, అది ఏదైనా కానివ్వండి, దేవుని చిత్తమో కాకుండా, యేసు నామం కాకుండా, నేను మాట చెప్తున్నాను, బైబిల్కు వ్యతిరేకంగా ఏ పుస్తకమైనా వ్యతిరేకమే. ఒక మనిషిని గణపరుచుకుంటూ వెళితే అది శాపమే. ఇప్పుడు నేను ఉన్నానండి, కొంతకాలం ఉంటాం ఇక్కడ, మరి తర్వాత నా ప్లేస్లో దేవుడు ఇంకో నిలబెట్టుకుంటారు. ఇప్పుడు నన్ను గణపరచుకుంటే మీకు ఏమవుతుంది? మీకు అసలు అది గౌరవించాలి. ఇప్పుడు యేసు చేసినట్లుగానే యేసుకి పాదాలు కడిగినట్టుగా నాకు కాళ్ళు కడగచ్చా? ఇప్పుడు నాకు కాదు, ఏ సేవకుడు నాకు కడగచ్చా? అంటే యేసుకి ఇవ్వాల్సిన స్థానము మరెవరికి ఇచ్చినా నువ్వు మధ్యవర్తిగా పెట్టుకున్నట్లే. పలానా పాస్టర్ గారండి ఆయన వల్ల జరుగుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పలానా పాస్టర్ను గణపరుస్తామంటే నీకు ఆయన ఎక్కువగా చూస్తున్నావు. పాస్టర్లైనా ఎవరినైనా గణపరచండి, ఓన్లీ అభినందించండి, గౌరవించండి. కానీ అంతకు మించి యేసుకు చేసినట్టుగా మీరు అంత చేసుకోవద్దు, అంత చేయొద్దు, అంత అవసరం లేదు. కాబట్టి అంటే మీకు ప్రార్థన చేస్తుంది కాబట్టి అంత గణపరచడమో అంత గొప్ప చేసుకోవద్దు, ఎవరిని చేయొద్దు. అది ఎవరినైనా సరే అలా చేస్తే మీకు మధ్యవర్తి యేసు ఎలా అయినట్టు? అలా చేయకూడదు. 3వది ఏం చెప్పుకున్నాము? మీ చిత్తం కోసం కాదు, ఆయన చిత్తమే జరగాలి, అది మీ ప్రార్థనలో ఉండాలి. అది లేకపోతే అలాంటి ప్రార్థన ఆపండి. 4వది ఏం చెప్పుకున్నాము? ఎదుటి వారికి హాని కలగాలని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నేను చెప్పిన మాటల్లో ఇలా లేదు అంటే నన్ను ఇప్పుడు అడగచ్చు మీరు. బైబిల్ అలా ఉందా లేదు చూసుకోండి మీరే. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. మా గురించి ప్రార్థన చేసుకుందామా? దేవుడిచ్చిన లేఖను దీవించునుగాక.